వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఈరోజైతే నేను మా నాయనమ్మ పెంచిన మొక్కలు పార్ట్ 2 చేస్తున్నాను. అంతకుముందు నేను పార్ట్ 1 చేశాను. నేను కనిపించకుండా ఓన్లీ వాయిస్ ఇస్తూ చేశాను. ఈ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా వస్తుంది. రెండు నేను కనిపిస్తూనే చేస్తాను అనమాట. చూడండి, ఇది మామిడి చెట్టు అనమాట. ఇది బంగినపల్లి టైప్లో ఉంటుంది. ఇంతవరకు ఒక్క కాయ కూడా కాయలేదు. ఒక కాయ కాసింది, ఒక కాయ కాసింది. దాన్ని టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఒక్క కాయ కాసినది కూడా. ఇదంతా ద్రాక్ష పందిరి. దీనికి ద్రాక్ష కాయలు కాసినాయి, కానీ మేము తినడానికి మాకు అదృష్టం లేదు. ఎందుకంటే కోతులే దీని కాయలన్నీ తినేసినాయి. కానీ ఒక కాయ తిన్నా చాలా బాగుండిద్ది. చాలా పెద్ద పందిరి, ద్రాక్ష పందిరి. ఇంకా ఈ ద్రాక్ష పందిరిలో నుంచి మామిడి చెట్టు కనిపించదు. ఇది మామిడి చెట్టు చూడండి, చాలా పెద్దది. దీనికి కూడా ఇప్పటి వరకు కాయలు కాయలేదు. ఒక సంవత్సరం కొన్ని కాయలు కాసినాయి. దీని టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఓకే, ఇప్పుడు ఈ మామిడి చెట్టు, ఇది అసలు ఎంత బాగుంటాయి అంటే దీని మ్యాంగోస్ చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం దీని కాయలు కాస్తుంది. ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. ఒక్కొక్క కాయ చాలా పెద్దగా కూడా ఉంటుంది దీని కాయ. ఇది ఇంకా బాగుంది చెట్టు అనమాట. దీని కాయలు కూడా చాలా బాగుంటాయి, కానీ దీని కొంచెం షేప్ వేరుగా ఉండిద్ది. కానీ గ్రీన్ కలర్, అంటే దాని జ్యూస్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్లో. కానీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మ్యాంగో చెట్టు అనమాట. ఇది కూడా మామూలుగానే లైక్ బంగినపల్లి టేస్ట్ వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మ్యాంగో చెట్టు. ఈ మ్యాంగో చెట్టు మా తమ్ముడికి స్పెషల్ అనమాట. మా తమ్ముడికి దీని కాయలు అన్నీ ఇంతింతే ఉంటాయి, పండితే చాలా స్వీట్ ఉంటాయి. మా తమ్ముడికి అందుకే ఇది చిన్నాడు కాబట్టి ఈ మ్యాంగో చెట్టు అంటే చాలా ఇష్టము. ఇదేమో సీతాఫలం చెట్టు అనమాట. ఇది ఓన్లీ చిన్నది, ఎంట్రన్స్లో ఉంది. అసలు చెట్టు ఇంకా వేరే దగ్గర ఉంది. దీని కాయలు, ఆ చెట్టు కాయలు ఇంత కాయలు ఉంటాయి. ఆ చెట్టు ఇంకొంచెం డబల్ సైజ్ ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇదేమో గోవా జాంకాయ చెట్టు అనమాట. ఇది జాంకాయ ఎలా ఉంటుంది అంటే కట్ చేస్తే పింక్ కలర్లో ఉంటుంది. దీని టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. పెద్ద పెద్దగా ఉంటాయి కాయలు. ఇదేమో పనస చెట్టు అనమాట. ఈ పనస చెట్టు చాలా పెద్దగా అయింది, ఇల్లు కంటే పెద్దగా అయింది. కానీ ఇంతవరకు ఒక్క కాయ కూడా కాయలేదు. మా నాయనమ్మ బెంగ పెట్టుకుంది ఈ చెట్టు మీద అనమాట. అసలు కాయలే కాయట్లేదు ఏంటి? మీకేమన్నా సలహాలు తెలిస్తే దీనికి కాయలు కాసే సలహాలు చెప్పండి. ఏదన్నా సరే మా నాయనమ్మకి కాయలు కాయడమే కావాలి. మీరు ఏ సలహాలు చెప్పినా కూడా మేము పాటిస్తాం. ఇదేమో తమలపాకు చెట్టు అనమాట. ఇలాంటి చాలా తమలపాకు చెట్లు ఉండేవి, కానీ చెట్లకు పాకించడం వలన మిగతా చెట్లు పాడైపోతున్నాయని ఈ తమలపాకు చెట్లని మా నాయనమ్మ కొన్నిటిని తీసేసింది. ఇది ఒక్కటి వచ్చిందనమాట. అసలు ఎంత పెద్దగా అయిందంటే చాలా పెద్దగా అయింది. నెక్స్ట్ చూసాను, ఇదేమో బంగినపల్లి చెట్టు అనమాట. ఈ మ్యాంగో చెట్టు కాయలు అసలు ఎంత స్వీట్ ఉంటాయో. ఈ చెట్టు కాయలు చాలా స్వీట్గా ఉంటాయి. దీంట్లో కమలా ఫ్లేవర్ వస్తుంది కాయలో. ఎందుకు కమలా ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు కమలా ఫ్లేవర్ వస్తుంది అంటే దీంట్లో మా నాయనమ్మ ఈ రెండు చెట్లకి కూడా కమలా ఫ్లేవరే వస్తుంది. ఈ రెండు చెట్లలో మా నాయనమ్మ కమలా చెట్టుని పెట్టింది. ఆ ఏరు కలవడం వల్ల ఈ కాయల్లో కమలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు లోపల మా నాయనమ్మ మనీ ప్లాంట్ మొక్క కూడా పెట్టింది. పెద్ద పెద్ద ఆకులు, చాలా పాకిందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ఆకులు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఇంత హైటే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెద్దగా పెరిగింది. నెక్స్ట్ ఇదేమో నా చెట్టు. దీని కాయలు అసలు నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటాయి దీని కాయలు. అన్ని
చెట్లలో కంటే ఈ కాయ చెట్టు చాలా బాగుంటుంది. నాకు మా మమ్మీకి మా జ్యోతమ్మకి ఈ చెట్టు కాయ అంటే చాలా ఇష్టం. ఇదన్నమాట వాక్కాయ చెట్టు ఫ్రెండ్స్. దీనికి కాయలు కాసుని పప్పులో వేసుకుంటారనమాట. దీని పేరు వాక్కాయ చెట్టు. చూడండి, ఇది సపోటా అన్నమాట. ఈ సపోటాలు ఇప్పుడు అసలు దొరకవు. ఇదేం సపోటా అంటే పాల సపోటా అన్నమాట. అసలు ఎంత స్వీట్ ఉంటాయంటే ఈ పాతకాలపు సపోటాలు చాలా స్వీట్ ఉంటాయి, పెద్ద పెద్ద సైజ్ అన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఇది మా ఉయ్యాలన్నమాట. మేము ఊగుతాం ఈ ఉయ్యాల మీద. ఈ రెండు చెట్లకి కలిపి ఉయ్యాల కట్టాము. ఇది కూడా ఒక మ్యాంగో చెట్టు. దీని కలర్ ఇప్పటి వరకు అసలు ఒక్క కాయ కూడా కాయలేదు. మాకు అసలు దీని టేస్ట్ కూడా తెలియదు. దీనికి ఇలా మెలిక ఉంది అన్నమాట. చూడండి, మెలిక దీని ఇష్టానికి. సరే, ఇదన్నమాట పార్ట్ 2 ఫ్రెండ్స్. మీకు పార్ట్ 3 కూడా చూపిస్తాను. పార్ట్ 3 కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ మొక్కలన్నీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.